హలో గైస్, ఈ రోజు అయితే ఒక కల్ట్ క్లాసిక్ మూవీ డార్లింగ్ మూవీ రిలీజ్ కి అయితే వెళ్తున్నాను అనమాట. ఈ మూవీ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేవరెట్ మూవీ అనమాట. నేనైతే ప్రభాస్ అన్నకైతే చాలా పెద్ద డైహార్డ్ ఫ్యాన్, అలాగే హార్డ్ కోర్ ఫ్యాన్ అని చెప్పొచ్చు. చిన్నప్పటి నుంచి ప్రతి సినిమాకి వెళ్తా ప్రభాస్ అన్న సినిమాకి. రిలీజ్ కి అయితే అసలు ఆగనమాట. అప్పుడు ఎంత పనున్నా అయితే రిలీజ్ కి అయితే కన్ఫర్మ్ వెళ్తాను. మేము ఇప్పుడు వెళ్తుంది ఏంటంటే విజయవాడ శైలజ థియేటర్ అనమాట. ఇదైతే హైదరాబాద్ సోర్షన్ సంధ్య అలాగో విజయవాడ శైలజ థియేటర్ అలాగనమాట. లోపల లైటింగ్ కానీ సెలబ్రేషన్ మామూలుగా ఉండవు. పోలీసులు పెట్టుకుంటారు. పోలీసులు కనుక లేకపోతే ఈ రోజు థియేటర్లు రచ్చ జరిగింది కన్ఫర్మ్ గా. లోపలికి అయితే వచ్చేసాం గైస్. మా అయితే డైమండ్ క్లాస్ అనమాట, పైన బాల్కనీ. కాకపోతే మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము కిందకి నేల దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు అన్ని ఫ్యాన్ ఎయిట్స్ అయితే వెళ్తాం అనమాట. ఈ అన్ని ఫ్యాన్ ఎయిట్స్ లో కన్నా మాకైతే ఒక 8 అయితే బాగా నచ్చింది. ISRX ప్రభాస్ అనమాట. ఆ 8 అయితే మామూలుగా రాలేదు, KCPD అని చెప్పొచ్చు. వాళ్ళకి షర్ట్ ఇప్పి ఎదిగిరా అనమాట. ఆ 8 మీరు కూడా చూడండి. ఇప్పుడే టైటిల్ కార్డ్ అయితే పడుతుంది అనమాట. ఈ టైటిల్ కార్డ్ అయితే వన్ ఆఫ్ ద ఫేవరెట్ టైటిల్ కార్డ్ అనమాట నాకు. ఇప్పుడే మన డార్లింగ్ ఎంట్రీ అనమాట. వెనకైతే వచ్చాం గైస్. అక్కడైతే పోలీసులు వచ్చారు, అందుకే నేను వెనకొచ్చాం. నేను తిరిగి మళ్ళీ పైకి అయితే వచ్చేసాను గైస్, బాల్కనీకి అనమాట. కింద అయితే పోలీసులు అడుగుతున్నాను అనమాట సీట్ నెంబర్లు అన్ని. అందుకే రిస్క్ ఎందుకని పైకి వచ్చేసాం అనమాట. పై నుంచి అయితే కింద ఏ సెలబ్రేషన్ జరుగుతుందో మనకేం తెలియదు, కంపడం అనమాట. కింద ఏం జరుగుతుందో పైన జరుగుతూ కంపడతాయి. ఇంకంతే కింద జరిగే సెలబ్రేషన్ ఏం కంపడం అనమాట. మళ్ళీ కిందకి వెళ్తా. అలాగే నేనైతే ఒక మాట చెప్తాము, ప్రభాస్ అన్న ఎన్ని మూవీస్ తీసినా సలార్ లాంటి మూవీ కానీ, బాహుబలి మూవీ లాంటివి కానీ, కల్కి మూవీ లాంటివి కానీ, ఇలాంటి డార్లింగ్ మూవీని అయితే మళ్ళీ తీయలేడు అనమాట. కన్ఫర్మ్గా తీయలేడు, చేయలేడు కూడా. ఎందుకంటే అప్పట్లో డార్లింగ్ వేరు. అసలు ఎన్ని మూవీస్ తీసినా ఇలాంటి మూవీ తక్కువ రాదనమాట. కన్ఫర్మ్గా మన TFAలోనే ఇలాంటి మూవీ రాదు. ఇంకా ప్రభాస్ అన్న కూడా తీయలేడు అనమాట. అలాంటిది డార్లింగ్ మూవీ అయితే. ప్రభాస్ అన్న ఇప్పుడు డైనోసార్ కావచ్చు, ఒకప్పుడైతే యంగ్ రెబల్ స్టార్. మన డార్లింగ్ అనమాట ప్రభాస్ అనేది. ఇప్పటికైనా ప్రభాస్ అన్న డార్లింగ్ అనమాట. ఈ సాంగ్ అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ అనమాట. పైన పర్లేదు, బాగానే ఉంది సెలబ్రేషన్ కూడా. పర్లేదు పైన కూడా. కింద అయితే మామూలుగా రచ్చేస్తున్నారు కింద సెలబ్రేషన్స్. ఇంటర్వ్యూలకి నేనైతే కిందకి వచ్చాను అనమాట. కింద అయితే ఫ్యాన్ ఎయిడ్స్ అయితే మళ్ళీ వేస్తున్నారు. చూద్దాం బాగుంది, చూద్దాం. ఎయిడ్స్ అయితే బాగున్నాయి.
ఇప్పుడు వచ్చే 2 వీడియోలు అయితే మా ఫ్రెండ్ ఫోన్లో తీసింది అనమాట. ఆడ తీసాడు, వాడి ఫోన్లో అయితే క్లారిటీ అయితే అంత బాగుంది అనమాట. ఇదన్నమాట కల్ట్ క్లాసిక్ డార్లింగ్ మూవీ లోగో. అయితే శైలజ థియేటర్ లో పోలీసులు వచ్చారు, లేకపోతే ఇంకా బాగా జరిగింది సెలబ్రేషన్స్. ఫ్యాన్ షో అనమాట ఇది. ఇంకో థియేటర్ లో ఫ్యాన్ షో ఉంది, దానికైతే నాకు వెళ్దాం అనుకున్నా కానీ ఇదైతే ప్రభాస్ క్రేజ్ అనమాట. ఇక్కడైతే బాగా ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నమాట. విజయవాడలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ అనమాట. ఇదైతే ఇంకో వీడియో అయితే కన్ఫర్మ్ చేస్తాను వేరే రీల్స్కి వెళ్ళినప్పుడు. కీప్ సపోర్ట్ గైస్.